నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి నిరూపించారు అప్పట్లో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత 2014-19 ప్రాంతంలో ఎడారిగా మారిపోయినటువంటి అనంతపూర్కి కియా అనేటువంటి ఇండియాలోనే అతిపెద్ద ఎఫ్డిఐని తీసుకొచ్చిన నిన్నటికి నిన్న గూగుల్ని తీసుకొని వచ్చిన అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది అదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నేను క్యాపిటల్గా చేస్తానని చెప్పి కేవలం 700 కోట్ల రూపాయలు పెట్టి ఆయన అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడే కానీ కనీసము ఒక కంపెనీ కూడా తీసుకొని రాలేకపోయాడు 1-2 ఉద్యోగాలు కూడా ఇప్పించలేకపోయాడని నారా లోకేష్ గారు అయితే ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డేంజర్ ఆంధ్రప్రదేశ్ కంటే మద్యం తాగడం ఆరోగ్యానికి ఏ విధంగా అయితే హానికరమో పొగ తాగడం ఆరోగ్యానికి ఏ విధంగా హానికరమో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఆంధ్రప్రదేశ్కి హానికరమని చెప్పుకొని వచ్చారు చూడండి జగన్ తో డేంజర్ వైసీపీ వల్ల అంతా విధ్వంసమే విధ్వంసంతో మొదలుపెట్టినటువంటి పరిపాలన ఆ ప్రజాభవనాన్ని కూలుస్తూ మొదలుపెట్టినటువంటి పరిపాలన వైఎస్ఆర్సీపీ కూలిపోవడంతో అంతమైందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు సో రూపాయలు 700 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ మహానుభావుడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో 700 కోట్ల రూపాయల ప్యాలెస్ ఆ ప్యాలెస్ ని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి నాయకులు ఉన్నారు అది కనీసం రెంట్కు ఇలేరు ఆ 700 కోట్ల రూపాయలకు వడ్డీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ కడితే కట్టాడు ఆ మెయింటెనెన్స్ డబ్బులు ఆ కరెంటు బిల్లులు అక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా కట్టలేక ఇప్పుడు కూటమి ప్రభుత్వం సతమతం అవుతా ఉంది 700 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ అయితే కట్టుకున్నాడు కానీ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు ఈ 700 కోట్ల రూపాయలు ప్యాలెస్ ఏదైతే కట్టుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు కట్టి ఉండవచ్చు కానీ అవేమీ లేదు ఒక్క ప్యాలెస్ తప్పితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా నిర్మాణం జరిగింది అంటే అది కేవలము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతాడనేటువంటి ఒక దురాశతో వైజాగ్లో కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ మాత్రమే ఆ కొండకు గుండు కొట్టి కట్టుకున్నటువంటి ప్యాలెస్ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏది చెప్పుకోదగ్గ నిర్మాణం అయితే జరగలేదు రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు మేము వచ్చాకే పరిశ్రమలు తెచ్చాం ఇది ట్రైలరే అసలు సినిమా ముందుంది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే గూగుల్ కంపెనీ వచ్చినా లేదా ఇప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా బాకీ ఉంది అది మీరు నవంబర్లో చూడబోతారని కూడా చెప్పుకొచ్చారు నవంబర్లో మరిన్ని శుభవార్తలు బుల్డేజర్లతో మంచి పనులు చేయవచ్చు మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు వీళ్ళు వైజాగ్లో గత ప్రభుత్వంలో అదేదో సమిట్ అని ఒకటి పెట్టి ఆ ఐపాక్ వాళ్ళకు సూటు బూటు వేసి వీళ్ళే ఇన్వెస్టర్లు అని చెప్పి మభ్యపెట్టి సమిట్ అయిపోయిన తర్వాత ఏమేం కంపెనీలు వస్తాయని చెప్తే నోరెళ్ళబెట్టి అసెంబ్లీలో మాత్రము బొబ్బట్లు న్యూడిల్స్ ఫిష్ మార్ట్లు మటన్ మార్ట్లు చికెన్ పకోడీ బండ్లు అని చెప్పి కామెడీ చేసినటువంటి వీళ్ళు ముఖ్యంగా ఈ గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు గూగుల్ ఏం పెద్ద సంస్థన మేము అప్పుడు ఇనార్బిట్ మాల్ తెచ్చాం ఇనార్బిట్ మాల్ని గూగుల్ని పోల్చి చూస్తాడంటే నిజంగా ఈయనకి ఆయన్ని కాదు అనాల్సింది ఆయనకు ఐటీ శాఖ మంత్రి పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి సో అలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది సో ఏం మాట్లాడో తెలీదు అట్లీస్ట్ వీళ్ళైతే పెట్టుబడులు తేలేకపోయారు కనీసం తెచ్చిన వాళ్ళనన్నా పొగడడానికి ఎలాగో నోరు రాదు కాబట్టి కనీసం నోరు మూసుకొనన్నా ఉంటారంటే లేదు ఆ గూగుల్ సంస్థ వల్ల భూకంపం వస్తుంది భూగర్భ జలాలు అడుగంటికి పోతుంది పక్షులు చచ్చిపోతాయి జంతువులు చచ్చిపోతాయి ఎవరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఇక్కడ చూడండి మేము వచ్చాక టీసీఎస్ ఏఎన్ఎస్ఆర్ సత్వా వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు ఆ రోజు ఐటీ మంత్రి పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పారు సో అప్పట్లో ఐటీ మినిస్టర్ని ఏమప్పా హైదరాబాద్కి ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తుంది అప్పట్లో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు తెగ కంపెనీలు వస్తూ ఉండేవి సో ఆ కంపెనీల గురించి అడిగితే మాది ఇప్పుడే కోడి ఉంది కోడి గుడ్డు పెడుతుంది కోడి గుడ్డు పెట్టాలి పొదగాలి అది పెద్దదవ్వాలని చెప్పి కథలు చెప్పినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో డేటా సెంటర్ వైజాగ్ని ఏఐ హబ్గా మారుస్తూ ఉంటే తట్టుకోలేక విష ప్రచారం మొదలుపెట్టారు సో జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ అన్న ఈ ఆంధ్రప్రదేశ్కి హానికరమని కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు 2014-19 నడుమ ఇండియాలో లార్జెస్ట్ ఆటోమేటివ్ ఎఫ్డిఐని కియాను తెచ్చారు 2014-19లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ని కియా సంస్థ ఏదైతే ఉందో అది అనంతపూర్కి తీసుకొచ్చారు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఏఐ హబ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు అప్పట్లో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన అనంతపూర్కి కియా తీసుకొచ్చారు
తీసుకొని వచ్చినా, ఇప్పుడు వైజాగ్కి గూగుల్ తీసుకొని వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమైందని చెప్పి కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. అదేవిధంగా వచ్చే నెలలో మేము కూడా పార్ట్నర్షిప్ సమిట్ పెడుతున్నాము. అయితే ఆ సమిట్ కోసం ఆగకుండా వేగంగా ముందుకెళ్తున్నామన్నారు. నెక్స్ట్ మంత్ పార్ట్నర్షిప్ సమిట్ ఒకటి పెడుతున్నాము, దాంట్లో చూద్దురు. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది మొత్తం ట్రైలర్ మాత్రమే. ఇంకా సినిమా చూడాలంటే మీరు నవంబర్ వరకు వెయిట్ చేయండి. ఇంకా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. సో ఈ గూగుల్తో ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది, దేశం మొత్తం వైజాగ్ వైపే చూస్తుంది. సో నవంబర్లో రాబోయేటువంటి పెట్టుబడులు చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైతం అవాక్ అవుతారని కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.